వాళ్ళు వింటారా లేదా అని వాళ్ళు ఎవరి మాటలు విన్నారు? అసలు పెందల కడనే లేచి ప్రవక్తలను పంపగా వారు వాళ్ళని హేళన చేసి రాళ్ళు రువ్వి చంపారంట. సత్యమాటలు ఎవరికి ఇష్టం ఉండవు, పండగంటే ఇష్టం. కానీ నువ్వు చక్క చేసుకో, నువ్వు మన సహోదరుని బూతులాడినావంటే కోపం వస్తుంది. నా పక్షంగా మాట్లాడకుండా అతని పక్షంగా మాట్లాడుతున్నాడు, అతనికి ఫేవర్ చేస్తున్నాడు అని. నీకున్న కోపం వీడికి కూడా ఉండాలని నీ ఆలోచన. అది మానవ బలహీనత. వాక్యం అనే ఉదకముతో నీ చేతిలో బైబిల్ ఉందా? చాలామంది కొంతమంది సిగ్గుపడతారు బైబిల్ని ఇంట్లో పెట్టుకోవడానికి. ఎవరన్నా తెలిస్తే ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు క్రైస్తవులేమో అని. కరెక్టే. బహిరంగంగా నన్ను ఒప్పుకొనివాడు జన్మల ముందు నా తండ్రితో నేను వచ్చినప్పుడు నేను ఒప్పుకుంటాను, ఈయన నా కుమారుడు, నా వాక్యమును బట్టి సిగ్గుపడలేదు.